అనుష్క తెలుగు సినీ చరిత్రలో కొంతకాలం నుంచి తిరుగులేని హీరోయిన్గా చలామణి అయింది. ప్రస్తుతం గతంలో చేసినంత వేగంగా సినిమాలు చేయనప్పటికీ అడపాదడపా అయితే చేస్తుంది. మిస్ శెట్టి మిస్టర్ పూరిశెట్టి సినిమాతో చివరగా ప్రేక్షకులను పలకరించింది అనుష్క. సైజ్ 0 కోసం ప్రయోగాత్మకంగా పాత్ర కోసం లావైంది. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మామూలు స్థితికి మాత్రం రాలేకపోయింది. దీంతో పాత్రలను ఆచితూచి ఎంపిక చేసుకోవడంతో పాటు హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలు చేస్తుంది అనుష్క. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఘాటి చిత్రం చేస్తుంది. ఈ సినిమాలో ఎంతో శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో వేదం సినిమాలో నటించింది అనుష్క. ఆ సినిమాలో నటించిన వారందరికీ వేదం ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అనుష్కకు పెళ్లి కుదిరిందంటూ అడపాదడపా వార్తలు వస్తుండేవి. ప్రభాస్తో ప్రేమలో ఉందని సామాజిక మాధ్యమంలో వార్తలు పుంఖాలుగా వచ్చేవి. ఏ ఇంటర్వ్యూలోనైనా ప్రభాస్ను అనుష్కతో ప్రేమలో ఉన్నారు కదా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అనే ప్రశ్న అనేక సార్లు ఎదురైంది. అయితే తాము కేవలం మంచి స్నేహితులమేనని ప్రభాస్ స్పష్టం చేశారు. కె రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ను పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. ప్రకాష్కు వివాహమైన తర్వాత విడాకులు ఇచ్చారు. అనుష్కతో పెళ్లి అంటూ వార్తలు వచ్చినప్పటికీ వాటిలో నిజం లేదని తేలిపోయింది. తాజాగా అనుష్క తల్లిదండ్రులు ఆమెకు వివాహాన్ని నిశ్చయం చేసినట్లు తెలుస్తుంది. అతను వ్యాపారవేత్త అని తెలుస్తుంది. వరుడు వధువు కుటుంబాల తరపున పెద్దలంతా మాట్లాడుకున్నారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తుంది. మొత్తానికి అనుష్క పెళ్లి చేసుకోవడంపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్తో పెళ్లి లేకపోవడం అనేది డార్లింగ్ అభిమానులను నిర్వేదానికి గురి చేస్తుంది.